హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెయిన్బో హెల్తీ ఫుడ్. ఈరోజు వీడియోలో టేస్టీ అండ్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తానండి. అలాగే కాంబినేషన్గా మంచి చట్నీ రెసిపీని కూడా చూపిస్తాను. ఇందులో స్పెషల్ ఏంటంటే ఆయిల్ని యూస్ చేయమండి. ఆయిల్ లేకుండా ఈ దోశలు ప్రిపేర్ చేసుకుంటాము. అంతేకాకుండా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో తోచినప్పుడు అప్పటికప్పుడు 10 to 15 మినిట్స్లో చేసుకోగలిగే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని రవ్వ అప్పం అని అంటారు. స్పాంజీగా నోట్లో అలా కరిగిపోతాయండి. ఈ రెసిపీ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. దానిలో 1/4 కప్పు అటుకులు వేసుకుని ఒకసారి వాష్ చేసుకోవాలండి. ఈ వాష్ చేసుకోవడం వల్ల దీనిలో ఉన్న డస్ట్ అంతా పోతుంది. ఇప్పుడు దీనిలో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు పెరుగు కూడా తీసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇవి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో 1 కప్పు వాటర్ వేసుకోవాలి. మొత్తం వీటిని బాగా కలుపుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ వరకు వీటిని నానబెట్టుకోవాలండి మూత పెట్టుకొని. దీనివల్ల రవ్వ అనేది బాగా నానుతుంది. నేను ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. అలాగే 1 ఇంచు అల్లం ముక్కలు, 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. అలాగే కారంకు తగ్గట్టు ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. 1 ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 2 టమాటాలను కూడా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని కొంచెం చింతపండు వేసుకోండి. ఎక్కువ చింతపండు అవసరం లేదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని టమాటా మగ్గే వరకు ఫ్రై చేసుకోండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో టమాటా మగ్గే వరకు ఫ్రై చేసుకోండి. టమాటా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. వాటిని చల్లారనివ్వండి. ఇప్పుడు ముందుగానే కలిపి పెట్టుకున్న రవ్వను మొత్తం ఒకసారి కలుపుకొని మిక్సీ జార్లోకి తీసుకోండి. తగినన్ని వాటర్ వేసుకోండి. దోశ బ్యాటర్ లాగా చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు చల్లారిన వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు దీనిలో రుచికి తగినంత సాల్ట్, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. ఫైన్ పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు బౌల్లోకి ఈ చట్నీని తీసుకుందాం. దీనిలోకి తాలింపు పెట్టుకుని ఒకసారి కలుపుకుంటే టేస్టీ చట్నీ రెడీ. ఇప్పుడు దోశ బ్యాటర్లోకి ఈనోని యాడ్ చేసుకుందాం. ఒక చిన్న ప్యాకెట్ ఈనో తీసుకోండి. దాన్ని 1 టీ స్పూన్ ఈనోని అలాగే కాచి చల్లార్చిన 1 టీ స్పూన్ మిల్క్ని కలుపుకొని మొత్తం పిండిని బాగా కలపండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయ్యాక ఇప్పుడు దోశ వేసుకోండి. దోశని స్ప్రెడ్ చేయకూడదండి. అలా వేసుకుని వదిలేసేయండి. అదే స్ప్రెడ్ అవుతుంది. ఇలా పైన బబుల్స్ రావాలండి. ఇలా హోల్స్ లాగా వచ్చిన తర్వాత ఒక మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ దోశను కాల్చుకోండి. దోశను రెండో వైపుకి మనం టర్న్ చేసుకోము. 1 సైడే మనం కాల్చుకుంటాం. మీ దగ్గర ఈనో లేనప్పుడు 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. బేకింగ్ పౌడర్ కూడా లేనప్పుడు 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ నిమ్మరసం కలిపి యాడ్ చేసుకున్నా సరిపోతుందండి. దోశ వేసేటప్పుడు ఎప్పుడు పెనం వేడిగానే ఉండాలి. అప్పుడే మనం దోశ వేసినప్పుడు బబుల్స్ వస్తాయి. అసలు వేసుకునేటప్పుడు పిండి కొంచెం థిక్గా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని దోశలు వేసుకోండి. అంతేనండి, టేస్టీ స్పాంజీ రవ్వ అప్పం రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.